ఈ వీడియోలో మీకు ఈ యొక్క మాయాదేవి మంత్రం అనేది ఏ విధంగా ఉండిద్దంటే చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల మాయాదేవి మంత్రం అన్నమాట. ఈ యొక్క మాయాదేవి మంత్రాన్ని మనం గురువారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ, సోమవారం రోజు కానీ మీరు 108 సార్లు, సోమవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ 108 సార్లు రుద్రాక్షమలతో మీరు జపం చేసుకున్నట్లయితే ఒక్కసారితో మంత్రం అనేది సిద్ధించింది అన్నమాట. ఎన్ని వేల సార్లు, ఒక 108 సార్లు చదివించాలి మంత్రం అనేది మీకు సిద్ధించింది, సిద్ధి పొందుతారు. ఆ మంత్ర శక్తి మీకు ప్రాప్తి పొందుతారు. అప్పుడు ఈ యొక్క మంత్రం ద్వారా మనం ఏం చేయగలం, దీనివల్ల మనకు ప్రయోజనం ఏమిటి, దీనివల్ల రక్షణ ఏమిటి అనేది దాని గురించి మీకు పూర్తిగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీడియో అనేది మీరు పూర్తిగా చూడటం వల్ల మీకు క్లారిటీ అనేది వచ్చింది అన్నమాట. ఒకవేళ ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా సరే మీరు అక్కడి నుంచి వదిలేసి మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. అయితే ఇది వచ్చేసి ఒక మాయాదేవి మంత్రం అన్నమాట. దీనివల్ల మనకు ప్రయోజనం ఏమిటంటే, దీని యొక్క మంత్రం ఈ 3 రోజుల్లో ఎప్పుడు సోమవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో మనం జపం చేసి సిద్ధి పొందిన తర్వాత ఇది ఎప్పుడైనా సరే మీరు కష్టాల్లో ఉంటారు. కష్టం అంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ టయానికి స్వామి నాకు కష్టం వచ్చింది, కష్టాన్ని మనం బయటపడిన అని ఏదో ఒక దేవునికి కానీ దేవత కానీ మనం మనసులో మొక్కుకుంటూ ఉంటాం. నీకు ఆ మొక్కులు ఇస్తాం, ఈ మొక్కులు ఇస్తాం, ఈ సమస్యను మనం బయటపడేయని మనం కొన్ని మొక్కులని నెరవేర్చుకోవడం కోసం మనం మొక్కుతుంటాం. అటువంటి సమయంలో మీరు ఈ యొక్క మాయాదేవి మంత్రాన్ని మీరు 108 సార్లు చదువుకుంటే చాలు ఆ యొక్క సమస్య నుండి, ఆ యొక్క కష్టాల నుండి మీరు బయటపడిపోతారన్నమాట. అటువంటి పవర్ఫుల్ మంత్రం. అదేవిధంగా ఇంకా దేనికి ఉపయోగించిద్దంటే, ఇతరులు ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపద నుండి మీరు వాళ్ళని కాపాడటం కోసం ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు చదివి కుంకుమ తీసుకొని వాళ్ళకి మంత్రించి ఇచ్చిన ఎడల వాళ్ళు ఏదైనా చెడు ప్రయోగం వల్ల బాధలు కానీ, లేకపోతే భూత పిశాచాల వల్ల బాధలు కానీ, లేకపోతే గ్రహ దోషాలు కానీ, లేకపోతే ఇటువంటి ఏవైనా సరే శత్రు బాధలు కానీ, సర్వరోగ బాధలు ఉన్నా సరే ఈ యొక్క కుంకుమను మీరు మంత్రించి వాళ్ళకి ఇచ్చినట్లయితే అది ధరించిన వెంటనే వాళ్ళకి ఆ యొక్క సమస్య బాధల నుండి వాళ్ళు పూర్తిగా బయటపడటం అనేది జరిగింది అన్నమాట. చాలా పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట ఇది. దీన్ని నేను మీకు వీడియో మీద గడిస్తాను. మీరు చక్కగా దీన్ని తెలుగులో మంత్రం అన్నమాట. దీన్ని తీసుకొని మీరు చక్కగా దీన్ని నేను చెప్పిన ప్రకారం చేసుకోండి అన్నమాట. అయితే ఈ విధంగా దీనివల్ల మనకు రక్షణ అనేది కలిగిద్ది అన్నమాట. అదేవిధంగా ఎవరైనా సరే బాగా భయపడుతుంటారు చూసావా, ఆ భయపడుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక 108 సార్లు చదువుకుంటూ మీరు నుదిటిన పెట్టుకొని మీరు చక్కగా మీరు ఎక్కడికైనా సరే వెళ్ళినా సరే మీకు ఎటువంటి శత్రు బాధలు ఉండవు. శత్రు బాధలు తెలుసుగా శత్రువు వల్ల చాలామంది భయపడుతుంటారు అన్నమాట. వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ఇలా చేస్తారని. అటువంటి శత్రు బాధలు పూర్తిగా పోవాలంటే ఏం చేయాలి, మీరు ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చదివి కుంకాన్ని నుదిటిన బొట్టుగా పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటుండే. ఎటువంటి శత్రువు అయినా సరే మీ జోలికి రాడు, మిమ్మల్ని కదిలేకుండా ఉంటాడు. ఒకవేళ ఎవరైనా సరే భూత ప్రేత పిశాచాలతో బాధపడుతుంటే వాళ్ళు మీరు ఏం చేస్తారు, కుంకాన్ని తీసుకొని కుంకుమ మీద ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చదివి దాని మీద మీరు 3 సార్లు అని ఊదిన తర్వాత ఆ కుంకాన్ని వాళ్ళ నుదిటిని పెట్టినట్టయితే వాళ్ళ శరీరంలో కూడా ఆత్మలు అనేవి బయటికి వెళ్ళిపోవడం, లేకపోతే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ఎవరైనా సరే గ్రహ దోషాలు అనుకూలంగా లేని వాళ్ళు ఉంటారు సార్, అటువంటి గ్రహ దోషాలు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు చక్కగా చదువుకొని మంత్రం ఇచ్చి చక్కగా చదువుకొని మీరు ప్రతిరోజు కుంకాన్ని మీరు నుదిటిన బొట్టుగా పెట్టుకుంటున్నట్లయితే అన్ని రకాలుగా మీకు ఆత్మరక్షణగా కలిగిద్ది అన్నమాట. శత్రు బాధలు అనేవి ఉండవు, రోగ బాధలు అనేవి ఎటువంటి రోగాలు రావు. అదేవిధంగా భయోత్పేతాలు అంటే మీకు ఎవరు చూసినా భయపడుతున్నా సరే, లేదా నిద్రలో మనం దడుచుకుంటున్నా భయపడుతున్నా సరే అటువంటి ఏమి కూడా ఉండకుండా పూర్తిగా పోతాయి అన్నమాట. అటువంటి అన్ని రకాలుగా ఉపయోగపడేదండి. చాలా సింపుల్ చిన్న మంత్రం అన్నమాట. ఇలాగా మనం పెట్టుకోవడం వల్ల అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఇచ్చింది అన్నమాట. మంత్రం వచ్చేసి వీడియో మీద ఇస్తారు, అక్కడ మంత్రాన్ని తీసుకొని చక్కగా మీరు చెప్పిన ప్రకారం చేసుకోండి మీరు. అయితే ఎవరైనా సరే ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు మేము మంత్రాలు చదవలేని వాళ్ళు ఏం చేస్తారంటే, మేము మంత్రతంత్రాలు అనేవి చదవలేము, మాకు అనుకూలంగా ఉండే విధంగా ఏదైనా చూడండి అంటే చెప్పే కదండి. ఇది వచ్చేసి బ్రాస్లెట్ మాట. ఇది సులేమాన్ హకీక్ మాట. ఇటువంటి వాటి నుండి రక్షించింది మాట. దీనికి ఎలాస్టిక్ ఉండేది, మా చక్కగా ఉండేది. మేము ఆ లేడీస్గా ఎవరికైనా ధరించుకోవచ్చు అనమాట. చాలా పవర్ఫుల్గా అనమాట. కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ అని ఇస్తారు, అక్కడ వాట్సాప్ నెంబర్లో సంప్రదించి దీన్ని ప్రైస్ అనేది మీరు కనుక్కోండి అన్నమాట.